హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ పచ్చిమాగాయ నిలవ పచ్చడి. ఈ పచ్చిమాగాయ నిలవ పచ్చడిని ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పచ్చిమాగాయ నిలవ పచ్చడి తయారు చేయడం కోసం నేను ఇక్కడ 4 పెద్ద రసాలను తీసుకున్నాను. ఈ పచ్చడికి పుల్లగా ఉండే మామిడికాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచిన తర్వాత ఇలా పీలర్తో పై తొక్క తీసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కత్తిపీటతో వీటిని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ సైజులో ముక్కలు ఉంటే మనకు సరిపోతుంది. ఇలాగే మొత్తం 4 మామిడికాయలని కట్ చేసుకున్న తర్వాత వీటిని కొలుచుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ గ్లాస్తో ఈ మామిడికాయ ముక్కల్ని కొలుచుకుంటున్నాను. నాకు ఈ గ్లాస్తో 6 గ్లాసులు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు వీటిని పలచగా ఆరబెట్టుకుని ఎండలో పెట్టుకోవాలి. 4 గంటలు వీటిని ఎండబెట్టుకోవాలి. మీకు ఎండ సరిగ్గా లేకపోతే ఫ్యాన్ గాలి కింద ఒక 4 గంటలు ఆరబెట్టుకోవాలి. ఇలా 4 గంటలు ఆరబెట్టిన తర్వాత మనకి మామిడికాయ ముక్కలు అనేవి ఇలా రెడీ అయ్యాయి. మనకి మామిడికాయ ముక్కలు ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వెల్లుల్లి రేకలను వేసుకుని వాటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్టు, ఆవాలు, మెంతులు పౌడరు, 1/2 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 కప్పుల ఆయిల్ పోసుకుని మొత్తం అన్నీ బాగా కలిసినట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రోజు పక్కన ఉంచుకోవాలి. ఒక రోజు తర్వాత మూత తీసి చూస్తే మనకి పచ్చడి అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు కారం సరిపోయేలేదో చూసుకోవాలి. నాకైతే నేను ఇందులో వేసిన ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. అలాగే 6 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 2 కప్పుల ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే బయట మనకి ఒక నెల రోజులు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ముక్క మెత్తపట్టడం స్టార్ట్ అవుతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్ సీజన్లో ఇలా పచ్చిమాగాయ ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్పెషల్ మాగాయ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మాగాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ పెరుగన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన మాగాయ నిలవ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. నేను ఇక్కడ మాగాయ నిలవ పచ్చడి తయారు చేయడం కోసం 15 పెద్ద రసాల మామిడికాయలు తీసుకున్నాను. ఇవైతే బాగా పుల్లగా ఉంటాయి, ఊట కూడా బాగా వస్తుంది. మాగాయకి పుల్లగా ఊట బాగా వచ్చే మామిడికాయలు తీసుకోవాలి. ఊట సరిగ్గా రాకపోతే పచ్చడి బాగోదు. పెద్ద రసాలు దొరకకపోతే పుల్లగా బాగా ఊట వచ్చే కాయలను తీసుకోవాలి. ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండు మాగాయకి ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ మందంగా కాకుండా అలాగే మరీ పలచగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేశాక ఇప్పుడు వీటిని కొలుచుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ పాత్రతో కొలుచుకుంటున్నాను. ఇడ్లీ పాత్ర నిండుగా కొలుచుకోవాలి. నాకు 15 పెద్ద రసాల మామిడికాయలకి ఇడ్లీ పాత్ర నిండుగా ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 పెద్ద గ్లాసు రాళ్ళ ఉప్పు వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని ఒక డబ్బాలోకి తీసుకుని మూత పెట్టుకోవాలి. రెండవ రోజు మూత తీసి బాగా కలిపి మూత పెట్టాలి. చూడండి, రెండవ రోజుకి ఎంత ఊట వచ్చిందో. ఇలా మొత్తం బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూడవ రోజు కూడా ముక్కల్ని బాగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 4వ రోజు ఇలా ఒక పళ్ళెంలో కాటన్ క్లాత్ వేసుకుని అందులోకి ఈ మామిడికాయ ముక్కల్ని రసం పిండి వేసుకోవాలి. మనం పిండగలిగినంత రసం పిండి తర్వాత ఈ ముక్కల్ని మూటలాగా కట్టుకుని బరువు పెట్టుకోవాలి. బరువు పెట్టకపోతే ఊట చాలదు, పచ్చడి గట్టిగా ఉంటుంది. మాగాయకి ఈ ఊటే చాలా ముఖ్యం. బరువు పెట్టడం వల్ల ముక్కలు త్వరగా ఎండుతాయి. బాగా ఎండ ఉంటే 2 రోజులు ఎండితే సరిపోతుంది. ముక్కలతో పాటు ఊటను కూడా ఎండలో పెట్టాలి. ఇది మొదటి రోజు సాయంత్రానికి ఎంత బాగా ఎండిపోయాయో చూడండి. ఇదే విధంగా రెండో రోజు కూడా ఎండబెట్టాలి. ముక్కలు గలగలలాడే వరకు ఎండబెట్టాలి. 2 రోజులు ఎండిన తర్వాత ముక్కలు ఇలా ఎండాయి. ముక్కలు ఇలా విరిగేంత వరకు ఎండబెట్టాలి, లేకపోతే పచ్చడి పాడవుతుంది.
ముక్కలతో పాటు 2 రోజులు ఎండబెట్టిన ఓట్ను కూడా ఒకసారి వడగట్టి ఇప్పుడు ఈ ముక్కల్లో పోసుకోవాలి. తర్వాత ఇందులో ఒక తవుడు కారం కూడా పోసుకోవాలి. కారం పోసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోగా ఒక 1/2 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి రేకలను తీసుకుని వాటిని ఇలా చెదగొట్టుకోవాలి. ఇలా చెదగొట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వేరుశనగ నూనె పోసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 10 ఎండుమిర్చి వేసుకుని మనం ముందుగా చితగొట్టి ఉంచిన వెల్లుల్లి రేకలను కూడా వేసుకుని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత 1 అరకప్పు శుభ్రంగా కడిగిన కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కారం కలిపి ఉంచుకున్న పచ్చడిలో ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే తాలింపు కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. మనం తాలింపులో వేసిన ఆయిల్ పచ్చడికి సరిపోదు కాబట్టి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 కప్పుల ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైందో లేదో ఇలా కరివేపాకు వేస్తే తెలుస్తుంది. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని పచ్చడిలో పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసిన తర్వాత పచ్చడి మొత్తం ఒకసారి బాగా కలిపి ఒక డబ్బాలోకి తీసుకున్నాను. 3 రోజుల తర్వాత పచ్చడి చూస్తే ఇంకా కొద్దిగా ఆయిల్ తక్కువైనట్లు అనిపించి ఇంకొక కప్పు ఆయిల్ వేడి చేసుకుని పచ్చడిలో కలుపుకున్నాను. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనకు పచ్చడి అనేది ఇలా ఉంది. మనం ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు చేసినా కూడా ఆయిల్ సరిపడా పోసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది. పచ్చడి మొత్తం డబ్బాలో పెట్టిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి. అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగ పాతకాలం పద్ధతిలో మాగాయ నిల్వ పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.